ఈ డయాసిస్లో మారుమూల అనగా చివరి విచారణ ఆల్మోస్ట్ ఆంధ్ర బోర్డర్లో ఉంటుంది అయ్యవారి గూడెమని. ఆ విచారణ అనగా ఇక్కడ నుంచి సుమారు ఆల్మోస్ట్ 95 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి నన్ను మా బిషప్ మైపన్ పాల్ గారు నియమించారు. అప్పుడు ఇక చాలామంది కొంచెం నిరుత్సాహంగా మాట్లాడారు. ఏమనంటే, అసలు నువ్వు అంత పై స్థాయి నుంచి వస్తున్నావు, నిన్ను అంత దూరంలో వేయటమేంది, అంత పల్లెటూరులో వేయటమేంది, ఆ విధంగా కొంత డిస్కరేజ్మెంట్ అయితే వచ్చిన మాట వాస్తవం. బిషప్ గారిని అడిగి మార్పించుకో, అక్కడ ఏముంటుంది, నువ్వేం చేస్తావు అక్కడ అని అన్నారు. అంటే అప్పుడు నిజంగా నేను చెప్తున్నాను, నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఆధ్యాత్మికంగా. విధేయత గురించి నేను చాలామందికి నా రచనల్లో చెప్పిన. ముఖ్యంగా అబ్రహాం గారి విధేయత, దేవుడు వెళ్ళమనగానే ఆయన వెళ్ళిపోయాడు. సమృద్ధి నుండి ఏమీ లేని ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తరువాత ఆయన గొప్పగా దీవించబడ్డాడు. అంటే ఇన్ ఒబీడియన్స్ దెర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అని నేను నమ్మిన. దాన్ని చాలాసార్లు భారతమిత్రం పత్రికలో కూడా రాసి అనేక మంది పాఠకులకి సందేశం ఇచ్చినటువంటి వాడిని. మనం విధేయించాలి, విధేయతలో ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం ఉంటుందని నేను అనుకుని ఇప్పుడు అది నాకు వచ్చింది. సో ఆ విధంగా హైదరాబాద్ నుంచి, ఆఫీస్ నుంచి నన్ను కారులో డ్రాప్ చేయడానికి కస్పార్ ఫాదర్, నా సక్సెసరు విజయానంద మేడం, వాళ్ళు తీసుకొని వస్తున్నారు. ఏంది ఇంత దూరం రావట్లేదండి ఈ ఊరు అని కొద్దిగా హేళనగా కూడా మాట్లాడారు. నేను వచ్చాను మంచి మనసుతోటి ఆ ప్లేస్లో నేను స్వీకరించాను విచారణని. ఏ రోజు కూడా నేను దూరంలో ఉన్నానని కానీ, ఎక్కడో మారుమూలలో ఉన్నానని కానీ నేనైతే భావించలేదు. ఎందుకంటే నేను దాన్ని దైవీకంగా తీసుకున్నాను. పీఠాధిపతుల నిర్ణయాన్ని శిరసా వహించాలి, అది సాక్షాత్తు దేవుని నిర్ణయం, దాన్ని విధేయించాలి అనే మంచి మనసుతోటే నేను దాన్ని స్వీకరించాను. సరే, నేను వెళ్ళినప్పుడు నేపథ్యం కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఆ గ్రామంలోని బిషప్ గారే చెప్పారు. ఎందుకంటే నేను ఒకానొక సందర్భంలో మంచిగా ఉన్నప్పుడు తండ్రి గారిని అడిగిన, తండ్రి గారు ఎందుకు నన్ను అంత దూరం వేశారు, మళ్ళీ తర్వాత కన్సల్టర్గా నియమించి పొద్దాక మీటింగ్స్కి రామని, లేకపోతే ఎక్కడైనా విచారణ సందర్శనలో చేయాలని ఆ విధంగా పంపుతూ ఉండేవాళ్ళు. మరి అంత దూరంలో నుండి మనం రావాలి అంటే అక్కడ విచారణలు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అంత దూరంలో ఫాదర్స్ కూడా ఎవరు ఎక్కువ దొరకరు. నా చుట్టుపక్కల ఉన్న ఫాదర్స్ కూడా ఒక్కొక్కళ్ళే ఉండేవాళ్ళు. ఆ విధంగా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిపోయేవాడిని. అప్పుడు బిషప్ గారిని అడిగాను నేను యాక్చువల్గా, ఎందుకు అంత దూరం వేశారు నన్ను, ఇంకా జాలే నన్ను తీసుకొచ్చేయండి అక్కడ నుంచి అని చెప్పి అన్నాను. అప్పుడు అన్నారు తండ్రి గారు, లేదు ఐజాక్, అక్కడ ఒక మంచి గుడి కట్టాలి అని అన్నారు. అయితే ఆ విచారణలో కొండ మీద ఒక పుణ్యక్షేత్రం ఉంది, రక్షణగిరి పుణ్యక్షేత్రం అని. నాకు ముందున్న ఫస్ట్ గురువు ఫాదర్ కాకుమాన్ రాజు గారు, వారు దాన్ని ఏర్పాటు చేశారు. అది కొంచెం బాగానే ప్రాచుర్యంలోనికి వచ్చింది ఆ ప్రాంతంలో. ఇక తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఆ పుణ్యక్షేత్రాన్ని కూడా కొంచెం అభివృద్ధి చేయాలి అని ప్రణాళికలు వేశాము. అక్కడ సంఘస్థులు చాలా మంచివాళ్ళు, బాగా సహకరిస్తారు, శ్రమదానం బాగా చేస్తారు. శ్రమదానంతో ఆ పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయడానికి వాళ్ళు సహకరించారు. సో ఆ విధంగా ఇక బిషప్ గారు మరి మంచి దేవాలయం ఒకటి కట్టాలి అక్కడ, యు మేక్ ప్లాన్స్ అని చెప్పారు. మరి ఈ దేవాలయం కట్టడం అంటే మరి మామూలు విషయం కాదు కదా. సో ఒక ఎస్టిమేషన్ తీసుకుంటే అది సుమారు ₹1,00,00,000 వ్యయం. అది అంతా ప్రజలు కూడా రోజు పనికి వెళ్ళే ప్రజలే, పెద్ద ధనవంతులు కూడా కాదు, ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నటువంటి విచారణ కూడా కాదు అది. సో ఇంకా అలా ప్రణాళిక అలా అనుకుంటూ ఉన్నాం. ఇక ఆ క్రమంలోనే ఈ విచారణలో కేవలం గురువు ఉంటే ఇది అభివృద్ధి కాదు, సిస్టర్స్ కూడా అవసరం. సిస్టర్స్ కూడా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని నేను నమ్మేవాడిని. ఎందుకంటే మా చెరుమాధార విచారణలో అభివృద్ధి జరిగింది అంటే అది సిస్టర్స్ యొక్క శ్రమ ఫలం సింహభాగం. అందుకోసమే బిషప్ గారిని అడిగితే, సరే ఎవరైనా సిస్టర్స్ వచ్చేటట్లుగా ఉంటే మీరు మాట్లాడండి, నేను అనుమతిస్తున్నానని చెప్పారు.
ఆ విధంగా నేను 2-3 సభలు ప్రయత్నం చేశా. వాళ్ళు అక్కడికి వచ్చారు, చూశారు, కానీ ముందుకు రాలేదు. ఎందుకంటే అంత పల్లెటూరులో ఏదన్నా ఒకవేళ పాఠశాల లాంటిది మొదలుపెట్టినా కూడా కష్టంగా ఉంటుందని అనుకున్నారో ఏమో నాకు తెలియదు. మొత్తానికైతే వాళ్ళు బ్యాకౌట్ అయ్యారు. తర్వాత మరి దేవుని కృప, దేవుడు మనల్ని నడిపిస్తారు కదా తప్పకుండా ఆయన కార్యానికి. సో ఒకానొక రోజు నేను సెయింట్ యాన్స్ ఆఫ్ ప్రావిడెన్స్ ప్రొవిన్షియల్ సిస్టర్ జసింత మరియప్ప గారిని కలవటానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాను, మాట్లాడాను. వాళ్ళు అంతగా ఒప్పుకోలేదు. తర్వాత మళ్ళీ 2-3 ప్రయత్నాలు చేశాను. చేసి వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్లేస్ చూపించి అంత చేసిన తర్వాత మరి దేవుని కృప వలన ప్రొవిన్షియల్ సిస్టర్ గారు ఒప్పుకొని వచ్చి చూశారు. ఆ విధంగా ఇప్పుడు సెయింట్ యాన్స్ ఆఫ్ ప్రావిడెన్స్ సిస్టర్స్ మా మేత్రాసంలోనే ఫస్ట్ సారి ఒక కాన్వెంట్ స్టార్ట్ చేశారు. అక్కడ సిస్టర్స్ వచ్చినాక చాలా మార్పులు నేను చూశాను ప్రత్యక్షంగా. పిల్లల్ని వాళ్ళు చేరదీసే విధానము, క్రమశిక్షణ నేర్పే విధానము, కుటుంబాలను సందర్శించే విధానము, ప్రార్థనకు మరి గురువుతో పరిచర్యకు సహకరించే విధానం. అంతేకాకుండా హిందూ పిల్లలు కూడా ప్రతిరోజు సాయంత్రం ట్యూషన్కి వచ్చేవాళ్ళు. ప్రతిరోజు పిల్లలందరినీ, మన క్యాథలిక్ పిల్లలు ప్లస్ హిందూ పిల్లలు కూడా కుటుంబాల నుంచి ట్యూషన్కి వచ్చేవాళ్ళు, జపమాల్లో పాల్గొనేవాళ్ళు. ఈ విధంగా సిస్టర్స్ మంచి సేవను ప్రారంభించారు. ఇప్పుడు త్వరలో వాళ్ళు ఒక చిన్న హాస్పిటల్ కూడా అక్కడ కట్టబోతూ ఉన్నారు. ఎందుకంటే అటు సైడు వైద్యం అందక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ గ్రామంలో పాము కాటుకి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళే లోపలనే మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఆ చరిత్ర ఉన్నది కూడా అక్కడ. మరి సిస్టర్స్ దేవుని ప్రేరణను బట్టి అక్కడ ఒక హాస్పిటల్ కట్టబోతూ ఉన్నారు. వారి యొక్క సహకారం కూడా చాలా గొప్పది. రాబోయే రోజుల్లో అయ్యవారి గూడెం విచారణ తప్పకుండా గొప్పగా అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఇక మళ్ళీ వెనక్కి వస్తే, ఇక దేవాలయం నిర్మాణం చేయాలా, ఎట్లా చేయాలా, సంఘ పెద్దలను పిలిచి యూత్ని పిలిచి కొన్ని ప్రణాళికలు వేసాము. కానీ స్థానికంగా వచ్చేటటువంటి భాగస్వామ్యంతో మనం చేయలేము. ఏదైనా మనకి ఒక పెద్ద భాగస్వామ్యం దొరకాలి. ఎందుకో నాకు ఎప్పటి నుంచో ఆశ జర్మనీ చూడాలి అని. ఒక తెలిసిన ఫాదర్ గారు వస్తే ఆయన అడిగితే ఆయన వెళ్ళిన తర్వాత నాకు ఇన్విటేషన్ పంపించారు 2019 సంవత్సరంలో. ఓన్లీ జస్ట్ ఫీలింగ్ టు సీ జర్మనీ, అంతే. జర్మనీ చూడాలనే ఆలోచన మాత్రమే. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే జరిగింది గొప్ప కార్యం, అద్భుతం అండి. ఏంటంటే అక్కడ మనకి భాష రాదు. నేను అసలే ఎక్కువ మాట్లాడతాను, మీకు తెలుసు. భాష రాదు. ఇంగ్లీష్ వచ్చినోడు ఎవడు మాట్లాడతారని ఎదురు చూస్తూ ఉండేవాడిని. డైనింగ్ హాల్లో కూర్చొని మూగోళ్ళలాగా అన్నం తినేవాడిని. నా గదికి నేను పడుకునేవాడిని. వాళ్ళు ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్తే వెళ్ళేవాడిని. కొన్ని విజిటింగ్ టూరిజం ప్లేస్లకి అట్లా. ఒకానొక రోజు నైట్ సప్పర్ టైంలో భోజనం చేస్తున్నప్పుడు నా పక్క టేబుల్లో ఫాదర్సు అక్కడ ఉన్నారు, ఫ్రాన్సిస్కన్ ఫ్రయర్స్ అక్కడ ఉన్నానన్నమాట నేను. అప్పుడు ఒక ఫాదర్ ఇంగ్లీష్లో నన్ను పిలిచాడు. వామ్మ, నాకు ప్రాణం లేచి వచ్చింది. ఇంకా వెళ్ళి ఆయన టేబుల్లో కూర్చున్నప్పుడు ఆయన నన్ను అడిగారు, మీరు ఈ పేరేంటి, ఏం చేస్తున్నారు, ఎక్కడ పని చేస్తున్నారు, అది ఇది అడిగారు. అడిగినప్పుడు నా పరిచర్య అంతా వారితో షేర్ చేశాను. మాది కొత్త విచారణ అండి, అక్కడ విచారణ గుడి లేదు అని కూడా నేను చెప్పిన దాంట్లో ఒక భాగం. అయితే మార్నింగ్ నా ఆఫీస్కి వచ్చి ఇంకా క్లియర్గా చెప్పు అన్నారు. ఆ రోజు నిజంగా నైట్ మొత్తం నేను నిద్రపోకుండా నా ల్యాప్టాప్లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఫొటోస్ ఉంటాయి కదా, కుటుంబ ప్రార్థనలని, పండగలు చేసిన విధానం అనేవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటినీ నేను జతపరిచి సమన్వయపరిచి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా చేసి ఫాదర్ ఆఫీస్కి వెళ్తే చూశాడు. ఆయన చూసి ఒక ఇంతమంది ప్రజలు ఎంత భక్తిభావంతో ఉన్నారు అనేది ఆయన మనసులో తలంచుకున్నాడు. తర్వాత సాయంత్రానికి, ఆ రోజు సాయంత్రమే కబురు పెట్టి కౌన్సిల్ మీటింగ్ పెట్టాడు. మామూలుగా జరగదు అక్కడ.
వాళ్ళు నెలల ముందే ఫిక్స్ చేసుకుంటారు షెడ్యూల్. అలాంటిది సాయంకాలం ఆయన మీటింగ్ పెట్టాడు, నన్ను రమ్మన్నాడు. నేను ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ చేస్తుంటే ఆయనే జర్మన్ భాషలో వాళ్ళకి ప్రజెంటేషన్ చేశాడు. అప్పుడు ఒక మాట అన్నారు, ఏమనంటే మీరు గుడి ప్రారంభం చేస్తే మేము కూడా ఒక చేయేస్తాం. అదే ఆయన చెప్పింది, అంతే. ఏం చేస్తారు, ఎంతవరకు మనకు సహకరిస్తారు అనేది అది క్లారిటీ లేదు. సరే అని నేను వచ్చాను. ఇక వెనక్కి వచ్చిన తర్వాత ఆ ఫాదర్ నంబర్ ఇచ్చారు, వారితో కొంచెం సంభాషణలో ఉన్నాను, నేను టచ్లో ఉన్నాను. 2 ఏళ్ల తర్వాత 2021లో ఉడుమబాల బిషప్ గారు అడ్మినిస్ట్రేటర్గా వచ్చారు. మా రెక్టర్ ఫాదరే కదా, కొద్దిగా చనువు కూడా ఉంది. పర్సనల్ టాక్కి వెళ్ళినప్పుడు తండ్రి గారా ఇట్లా గుడి లేదు, ఇక్కడ విచారణ గుడి లేదు, స్థలం అయితే ఉన్నది, దానికైతే మేము ప్రణాళికలు అనుకుంటున్నాం, లోకల్ కాంట్రిబ్యూషన్ కుటుంబానికి ఎంతని. అయితే జర్మనీ వెళ్ళాను 2 ఏళ్ల క్రితం. ఒక ఫాదర్ గారు, ఆయన విచారణ గురువు, పెద్ద ఆయన, మనం చర్చి కట్టుకునేటప్పుడు కొద్దిగా సహాయం చేస్తానన్నారు. ఎంత చేస్తారో ఏం చేస్తారో అనేది నేను వెళ్తే తప్ప క్లారిటీ రాదు అని చెప్తే, సరే వెళ్ళిరా అన్నారు. వెళ్ళిరా అంటే ఇక నా సొంతగానే ఖర్చులు పెట్టుకొని జర్మనీ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ ఫాదర్ గారు ఆ చర్చ్ మోడల్ కావచ్చు అవన్నీ చూశారు. మా ప్రణాళికాబద్ధంగా వెళ్ళాను, నేను కూడా బడ్జెట్ తోటి వెళ్ళాను సిద్ధపరచుకొని. ఇంక వెళ్ళినప్పుడు అన్నీ చూశారు. చూసి ఆయన కూడా కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకువెళ్ళి చివరికి ఓకే, మేము అట్లీస్ట్ ఒక 30 to 50% వరకు మేము చేస్తాము, నేను ట్రై చేస్తాను అన్నారు. సో ఐ కేమ్ బ్యాక్ విత్ సమ్ క్లారిటీ. తర్వాత సెయింట్ ఆన్స్ ఆఫ్ ప్రావిడెన్స్ సిస్టర్స్ కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా ఒక చేయి వేశారు, మా లోకల్ కాంట్రిబ్యూషన్స్. ఇక వీటిలో ఒక మధురమైనటువంటి భావన ఏంటంటే, ఈ చర్చ్ అనేది ఆ గ్రామములు అందరినీ కనెక్ట్ చేయాలి, ఇట్ షుడ్ బి ఏ కనెక్టింగ్ పాయింట్ అనే ఉద్దేశంతో నేను ఒక వాక్యం ఎన్నుకున్నాను ఆ చర్చికి మూల వాక్యంగా. నా ఆలయము సమస్త జాతులకు ప్రార్థనాలయం. దీన్ని ఈ దేవాలయంలోనికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు అనేటటువంటి భావాన్ని ప్రమోట్ చేశాను. తర్వాత మా సంఘ పెద్దల్ని వాళ్ళందరినీ కూడా తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళానండి. లిటరల్లీ మా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి నేను వెళ్ళాను, స్వతహాగా నేనే వెళ్ళాను. వీళ్ళని తీసుకొని అందులో 50 రూపాయలు ఇచ్చిన కుటుంబాలు ఉన్నాయి, 50,000 20,000 ఇచ్చిన కుటుంబాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఆ గ్రామంలో ఉన్న ప్రతి హిందూ కుటుంబము భాగస్వాములయ్యారు దాంట్లో. లోపల స్వరూపాలు కొన్ని కావచ్చు, బయట 13 అడుగుల ప్రభు స్వరూపం ఒకటి పెట్టాము దేవాలయం పైన, అది కావచ్చు. అవన్నీ కూడా హిందూస్ ముందుకొచ్చి ఇచ్చారు. సో ఈ విధంగా చివరకు వర్క్ అనేది అవుతుంది. ఇక చివరి దశ, ఈ మార్బులు ఇవి వేయటానికి కొద్దిగా అరకొరగా ఉంది పరిస్థితి. ఇక అప్పుడు టెన్షన్ మొదలవుతుందిగా. అందులో ఒకటి, నాకు మే నెల అయిపోతే ట్రాన్స్ఫర్ ఉంటుంది, 7 సంవత్సరాలు అయిపోతే మాకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. సో ఆ విధంగా ఇంకా అనుకుంటున్నాం. ఈ లోపల ఉడుమబాల బిషప్ గారు వారేమో పునాది రాయేశారు. తర్వాత అది నిర్మాణంలో ఉన్నప్పుడు వారు వెళ్ళిపోయారు. మళ్ళీ కొత్తగా సగిలి ప్రకాష్ బిషప్ గారు వచ్చారు. ఇంకా వారికి కూడా వివరించాను విషయాలన్నీ కూడా దానికి సంబంధించి. ఇక ఆ మూమెంట్లో కొంచెం అంత స్మూత్గా నాకున్న పరిమితమైన టైంలో అది అయ్యే పరిస్థితి కొంచెం కనపడటం లేదు. అప్పుడు నేను జీవధార వెళ్ళా. జీవధారో ఒకటి ఉంటుంది కదా విజయవాడలో, గుణదల్లో, విజయవాడలో ఏదో కొన్ని పుస్తకాలు అవి కొనడానికి ఏదో మొత్తానికి సంథింగ్ ఏదో లిటరజికల్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మరియే తల్లిది ఒకటి మంచి స్వరూపం నన్ను ఆకర్షించింది. ఒక 2 అడుగులు 2.5 అడుగులు ఉంటుంది. అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ వరప్రసాద మాత స్వరూపం అది. నేను వెంటనే దాన్ని కొనుక్కున్నాను, నేనే కొనుక్కున్నా, నాకు కావాలని కొనుక్కున్నా.
కొనుక్కొచ్చుకొని నా రూమ్లో పెట్టుకొని నవదిన ప్రార్థనలు మొదలుపెట్టే. వరప్రసాద మాతకి మా ప్రజలకు కూడా చెప్పాను. ఆ నవదిన ప్రార్థనలు అయిపోయిన తర్వాత మరొక సహాయం నాకు దొరికింది. అప్పుడే బిషప్ గారు శుభవార్త అని చెప్పారు. సో ఒక చిన్న ప్రాజెక్ట్ అప్లై చేసాం కదా, అది వచ్చిందన్నారు. దాంతో మంచిగా కంప్లీట్గా చర్చి చేసుకోవటానికి ఇంటీరియర్స్ అన్నిటికి కూడా ఆ సహాయం తోడ్పడ్డదనమాట. సో నేను తప్పకుండా వరప్రసాద మాతకు చేసినటువంటి ప్రార్థన ద్వారా ఆ తల్లి కనికరించిందని నేను నమ్ముతున్నాను. సో ఈ విధంగా ఇంకా చర్చి నిర్మాణం అంతా పూర్తి అయిపోయింది. దేవుని నామం గొప్పగా గణపరచబడే విధంగా జరగాలి అనే ఉద్దేశంతో కార్డినల్ గారిని పిలిచాను నేను. పూల అంతోని బిషప్ గారు, మన బిషప్ గారు, ఏలూరు చేరావు పొలిమేర బిషప్ గారు, నల్లగండ కొత్తగా అయినటువంటి దమన్ కుమార్ బిషప్ గారు, మన మైపన్ పాల్ బిషప్ గారు, ఈ విధంగా మన ఉడునువాల బిషప్ గారు, మొత్తం 6 పీఠాధిపతులను ఆహ్వానించి ఆ రోజు గొప్పగా, చాలా గొప్పగా ఆ గ్రామంలో ఒక కార్డినల్ గారు అడుగుపెట్టడం అనేది అదొక చరిత్ర. చిన్నప్పుడు కార్డినల్ గారిని చూడటం అంటేనే మహాభాగ్యంగా భావించేవాళ్ళం. చూడలేదు కూడా కదా, పుట్టినప్పటి నుంచి మన ప్రాంతంలో కార్డినల్ గారిని చూడలేదు కదా. సో మరి అటువంటిది చాలా మహద్భాగ్యం అది. సో ఆ విధంగా పూల అంతోని కార్డినల్ గారు, ఈ విధంగా మరొక 5 పీఠాధిపతులతోటి చాలా గొప్పగా జరిగింది. ఆ వేడుకకి కూడా మన సంఘస్థులతో పాటు హిందూ కుటుంబాల వారు కూడా సహకరించారు. సుమారు 8 నుంచి 10,000 మందికి భోజనాలు వాళ్ళే పెట్టారండి. వాళ్ళే పెట్టారు. హిందూ కుటుంబం ఒకరు, వెంకటరెడ్డి గారు, చిలకమ్మ గారు అనుకుంటా వాళ్ళ పేర్లు. సో వాళ్ళే ముందుకొచ్చి అందరికీ భోజనాలు పెట్టారు. ఈ విధంగా చర్చ్ అనేది గ్రామం మొత్తాన్ని కూడా ఐక్యపరిచి దేవుని యొక్క ఆశీర్వాదాలు అందించింది. నేను నమ్ముతున్నాను దానిలో భాగస్వామ్యమైన ప్రతి కుటుంబాన్ని ప్రభు గొప్పగా ఆశీర్వదిస్తున్నారు. సో ఈ విధంగా అక్కడ దేవాలయం నిర్మాణం చేసిన తర్వాత ఇక నా కాల పరిమితి కూడా అక్కడ అయిపోయింది. 7.5 సంవత్సరాల తరువాత ఇక జరిగినటువంటి బదిలీలలో ఇంత ఖర్చు పెట్టి గుడి కట్టించాము, ఇంత కష్టపడ్డాము, ఇంతమందిని భాగస్వామ్యాలను చేశాము. మరి ఈ చర్చి వలన ఏంటి ఉపయోగం, దీనివల్ల మనకేమొస్తుంది అని నేను బాగా ఆలోచన చేస్తుండేవాడిని. అటు ఇటు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ ఆలోచన నా మైండ్లో ఉన్నది. దేవుడు కొద్దిగా పాటలు రాసే సామర్థ్యం ఇచ్చారు, ప్రసంగించే సామర్థ్యం ఇచ్చారు, పాటలు పాడే సామర్థ్యం ఇచ్చారు, కొద్దిగా సంగీతం వాయించే సామర్థ్యం ఇచ్చారు. సో ఈ విధంగా దేవుడిచ్చినటువంటి నైపుణ్యం ఉంది కదా, ఆ కళని ఏ విధంగా ఈ చర్చి కట్టాము, మరి దీనివల్ల ఏంటి మనం పొందుకునేది అనేటటువంటిది ఆలోచన చేస్తున్నప్పుడు ఒకానొక రోజు డ్రైవింగ్ చేస్తుంటే ఒక లైన్ అలా వచ్చిందనమాట మైండ్కి. నీ చెంత నేనుండగా నా చింత తీరేనుగా, నీ వైపే చూస్తుండగా నా మనసు శాంతించగా, ఎంత రమ్యమయ్యా నీ సన్నిధి యేసయ్యా, ఎంత రమ్యమయ్యా నీ సన్నిధి యేసయ్యా, ఎంత భాగ్యమయ్యా నీ పెన్నిధి యేసయ్యా. ఇది ఒక భజన గీతంగా రాయటం జరిగింది.
ఎస్ఎంజే క్రియేషన్స్ ద్వారా దీన్ని రిలీజ్ చేశాము. ఆ రోజు గుడి ప్రతిష్ఠ రోజే పీఠాధిపతుల హస్తాల మీదుగా భజన కూడా ఆ రోజు రిలీజ్ చేశాం. ఎస్ఎంజే క్రియేషన్స్లో ఇది ఉంటుంది అన్నమాట ఇప్పటికి కూడా. అంటే దేవుడి సన్నిధిలో ఎవరొచ్చి కూర్చొని ప్రార్థించుకున్నా వాళ్ళ చింతలు తీరుతాయి, వాళ్ళకి మనశ్శాంతినిస్తాడు దేవుడు. దేవుని సన్నిధి ఎంతో భాగ్యం మనకి. ఆయన పాద సన్నిధిలో మనకి కొదవయ్యేది ఏమి ఉండదు. ఎనీథింగ్, గాడ్ కెన్ గివ్ అస్ ఎవ్రీథింగ్ ఇఫ్ హీ విషెస్ టు. దేవుడు మనకు సమస్తము ఇవ్వగలడు, సమస్తము చేయగలడు ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకుంటే అనేటటువంటి కాన్సెప్ట్ తోటి మరి ఈ దేవాలయ ప్రాముఖ్యత, విలువ ఇదే అని ఆ పాట ద్వారా చాటి చెప్పటం జరిగింది. ఇక నా ఒక 6 నెలల్లోనే మే 28న ప్రతిష్ఠ అయిపోయింది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కరెక్ట్గా 6వ మాసంలో ఆ నూతన దేవాలయాన్ని అనుభూతించే సమయంలోనే మన ప్రకాష్ పీఠాధిపతులు, మా పీఠాధిపతులు వారు నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. మరి ఎంతో పెద్ద బాధ్యత కలిగినటువంటి మేత్రాసన ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్గా నన్ను నియమించారు ఎంతో నమ్మకంతో. మరి ఆ బాధ్యతను నేను నవంబర్ చివరిలో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను ఖమ్మం మేత్రాసన ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్గా మా పీఠాధిపతులు ఘనత వహించిన సగిలి ప్రకాష్ తండ్రి గారు నియమించారు. ఇది చాలా ఎంతో బాధ్యత కలిగినటువంటి ఆఫీస్, ఎంతో నమ్మకంతో పని చేయాల్సినటువంటి ఆఫీస్. గురువులందరినీ, రిలీజియస్ సిస్టర్స్ను, ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములను చేసుకుంటూ కలిసి పనిచేసేటటువంటి ఒక ఎంతో బాధ్యత కలిగినటువంటి పని ఇది, సేవ. కాబట్టి ఇంత పెద్ద బాధ్యతను ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి మా పీఠాధిపతులకు కూడా నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ప్రేక్షకులందరూ కూడా మా కోసం ప్రార్థన చేయాలని కూడా విన్నవించుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి, మిగిలినవన్నీ మీకు సమకూర్చబడును. అంటే మన జీవితంలో దేవుని కార్యానికి, దేవుడిచ్చినటువంటి బాధ్యతకు మనం నమ్మకంగా పనిచేస్తే మనం అనుకున్న వాటికంటే కూడా దేవుడు సమృద్ధిగా ఇస్తాడు అనేటటువంటి వాక్యాన్ని నేను నా జీవితంలో ప్రగాఢంగా నమ్మాను. నేను అది ఇప్పటికి కూడా నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని కొరకు మనం పనిచేస్తే, దేవుని కొరకు మనం నిలబడితే, దేవుణ్ణి మనం నిలబెడితే దేవుడు మనలను నిలబెడతాడు. భూదిగంతాల వరకు ప్రభువు యొక్క మహిమ, ప్రభువు యొక్క సువార్త ప్రకటించబడాలి, అందరూ రక్షించబడాలి అంటే కుటుంబాల నుంచి మీరే కదా బిడ్డలను దేవునికి ఇవ్వాలి. కాబట్టి ఒక గురువుగా చేయండి మీ కుమారుణ్ణి, ఒక కూతుర్ని అమ్మగారిగా చేయండి. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. తిరుసభ బ్రతకాలి, తిరుసభను బ్రతికించాలి. తిరుసభ భూదిగంతాల వరకు, లోకాంత్యం వరకు నడిపించబడాలి అంటే తప్పకుండా దైవ పిలుపులు మన కుటుంబాల నుంచి రావాల్సిందే. కాబట్టి దాని కొరకు పంట విస్తారము, పనివారు తక్కువ కనుక ప్రార్థించాలి. మీరందరూ కూడా ఈ కార్యక్రమం, ఈ యొక్క గొప్ప లక్ష్యానికి సహకరించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. ఇక రెండవదిగా గురువులకు, అమ్మగారులకు ఒక చిన్న సందేశం. మనం అవివాహితులుగా దేవునికి అర్పించుకొని సేవ చేస్తున్నాం. మరి మన వారసత్వం కూడా ఉండాలి కదా. పెళ్లి చేసుకుంటే ఒకరినో, ఇద్దరినో, ముగ్గురినో సంతానంగా దేవుడిస్తే వాళ్ళు మన వారసులు అవుతారు. ఆ విధంగా వారసత్వం కుటుంబ వారసత్వం కొనసాగుతుంది. మరి స్త్రీ సభకు కూడా మన వారసత్వాన్ని ఇవ్వాలి అంటే నేను ఒక గురువుగా మరికొందరిని గురువులుగా సిద్ధం చేయాలి, ప్రోత్సహించాలి.
అమ్మగారిగా మీరు కూడా అనేక మంది అమ్మాయిల్ని మీ వారసత్వంగా తిరుసభకు తీసుకురావాలి. దైవ సేవకులుగా ఇది మనం తప్పకుండా చేయాలి. ఎందుకంటే నేను నమ్ముతున్నాను, సాంఘిక సేవ చేసి 1,00,000 ఇండ్లు కట్టించిన దానికంటే, కోట్లు ఖర్చు పెట్టి విద్యార్థులను చదివించిన దానికంటే కూడా చాలా ప్రధానమైనది, ప్రముఖమైనది, ప్రాముఖ్యమైనది, అవసరమైనది, తప్పనిసరిగా చేయవలసింది ప్రతి గురువు, ప్రతి మఠకన్య తిరుసభ వారసత్వంగా, వారి సేవా వారసత్వంగా తప్పకుండా దైవ పిలుపులను ప్రోత్సహించాలి, బలపరచాలి, నిలబెట్టాలి. తద్వారా తిరుసభ లోకాంత్యం వరకు బ్రతుకుతుంది. మనం చేసేటటువంటి పరిచర్యలో దీన్ని ప్రధానంగా ఆలోచించి తప్పకుండా మనం చేసేటటువంటి ప్రతి ప్రాంతంలో నుండి దైవ పిలుపులను ప్రోత్సహించి తిరుసభలో మన వారసత్వాన్ని కూడా ఇవ్వాలి అని దైవ సేవ వారసత్వాన్ని, దైవ సేవకుల వారసత్వాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు నన్ను మలచిన దేవ అనే కార్యక్రమము ద్వారా నా జీవిత విశేషాలను, గురుత్వ సేవా జీవిత విశేషాలను వీక్షకులందరికీ కూడా తెలియపరచడానికి ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి దివ్యవాణి టీవీ యాజమాన్యం వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. అనేక మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించి తప్పక ప్రేరణ పొందుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.